ఫ్రెండ్స్, లెజాంటే అని చెప్పి ఒక ఇంటర్నేషనల్ కంపెనీ ఉందన్నమాట. బ్రిటిష్ లండన్ కంపెనీ. అది సూపర్ కార్స్ తయారు చేస్తుంది. లిమిటెడ్ ఎడిషన్ కొన్ని తయారు చేసి పెట్టారు. ఆ కార్ మొత్తం డిజైన్ చేసింది పాల్ హౌస్ అని చెప్పి ఇంటర్నేషనల్ డిజైనర్ అనమాట. అలాంటి వాటికి ఇప్పుడు ఏదే మాకేమైనా కొనిస్తున్నావా అంటే అలా కాదు, నాకే లేదు పక్క. యాక్చువల్లీ లండన్ కంపెనీ ఉందే, దీని లోగో వినాయకుడి లోగో అనమాట. గణేశుడు బొమ్మ ఉండే లోగో. కరెక్ట్ గానే విన్నారు, వినాయకుడి లోగో. అట్టా ఎట్టయిందో ఇండియన్ పీపుల్ టార్గెట్ చేస్తున్నారా అంటే అది బంద. యాక్చువల్లీ ఏమైందంటే బీటల్స్ అని చెప్పి ఒక మ్యూజిక్ బ్యాండ్ ఉంది. అప్పట్లో బాగా ఫేమస్, ఇప్పుడు కాదు, 1970s ఆ టైంలో వరల్డ్ ఫేమస్ రాక్ బ్యాండ్ వాళ్ళు ఆ టైంలో ఇండియాకి వచ్చారు. ఒకసారి ఇండియాకి వచ్చి పర్ఫార్మెన్స్ లా ఇచ్చుకుంటూ తిరుగుతున్నారు. అలా తిరుగుతూ ఉన్నప్పుడు పిచ్చి లేచిపోయిందంట వాళ్ళకి. అంటే ఇండియా వాళ్ళకి ఆ రేంజ్ లో నచ్చిందంట. అసలు స్వర్గం అంటే ఇది, భూలోకంలో ఉన్న స్వర్గం, హెవెన్ ఆన్ ఎర్త్ అని చెప్పి వాళ్ళందరూ ఆ టైంలో చెప్పిన మాటలు అవి. ఈ బ్యాండ్ లోనే జార్జ్ అని చెప్పి ఒక అతను ఉన్నాడు. ఈ కంపెనీ అతనిదేనా అంటే కాదు, అతని ఫ్రెండ్ ది లజాండే అనే కంపెనీ, ఈ హైపర్ కార్డ్స్. సో ఆ కంపెనీ అతను ఇవి పెట్టి లోగో ఏం పెడదామని ఎత్తుతూ ఉంటే ఫ్రెండ్ ని కలిసాడు. ఓకనే అతను ఇంకా ఎతికేతింది, నువ్వు ఎప్పుడైనా ఇండియాకు పోయావా? ఇండియాకు పో, అక్కడికి వెళ్ళావంటే నువ్వు మళ్ళీ వెనక అక్కడే ఉండిపోతావు. అలా ఉంటది ఇండియా. ఎగ్జాక్ట్ గా అక్కడే ఒక అద్భుతమైన దేవుడు ఉంటాడు. చూస్తే దేవుడు అంటే ఎలా ఉండాలి అన్నట్టు అనిపిస్తది. అతనే గణేష్ మహారాజ్ అని చెప్పి కంపెనీ వాళ్ళకి చెప్పారు. అతనేమో లేదని ఒప్పుకోలేదు. వీళ్ళంటే ఇండియాలో బాగా తిరిగారు, ఈ కల్చర్ నచ్చింది, ఇతనికి ఏం తెలియదు, ఒప్పుకోలేదు. అతనైతే వదల్లా, అసలు నువ్వు పెట్టాల్సిందే. గణేష్ మహారాజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. అసలు మన కల్చర్ లో ఎలా ఉంటది, వినాయకుడు అంటే న్యూ బిగినింగ్. ఫస్ట్ గా దేనికోసమైనా దండం పెట్టే దేవుడు ఇతను. మంచి స్టార్ట్ కి సింబాలిక్ గా ఉంటది. అలాగే సక్సెస్ కి గానీ విజ్డమ్ కి గానీ వీటన్నిటికీ వినాయకుడిని ఒక సింబల్ లా చూస్తాం. ఈ పాయింట్ తనకు బాగా నచ్చి వినాయకుడి లోగోని కార్ కంపెనీ లోగోలా పెట్టేసుకున్నది. ఈ థాట్ ఇండియాలో ఇప్పుడు దాకా ఎవరికి రాలేదు చూడండి. అసలు ఫ్రెండ్స్, మీకు కాకపో తెలుసా? ఇదేదో జపాన్ యానిమే క్యారెక్టర్ అనుకునేది, అదేం కాదు. కాకపో అనేది ఒక పక్షి. దీనిలో స్పెషాలిటీ ఉంటది. ఏంటంటే 1 by 1 చెప్తూ ఉంటాను, వినడం జాగ్రత్తగా. ఈ పక్షి అయినా సరే అసలు ఎగరలేదని కాదు, ఎగరదు. ట్రై చేయడం కూడా దానికి ఇష్టం లేదు. అట్లీస్ట్ నడవడం కూడా పెద్దగా దీనికి ఇష్టం ఉండదు. దానికి బాగా ఇష్టమైందల్లా చెట్లు పాకడం. కోతాల చెట్టు ఇంత పాకుతూ ఎక్కుతూ ఉండడం దీనికి ఇష్టం. ఇది కూడా ఒక రకమైన రామచిలకల బ్యాచ్ లో పక్షి. బట్ స్టిల్ ఎగరదు, జస్ట్ పాకుద్ది. బేసిక్ గా ఈ పక్షులన్నీ ఎప్పుడు చూసినా ఒక విషయాన్ని మెయిన్ గోల్ లా పెట్టుకుని చేస్తూ ఉంటాయి. అదేంటంటే ఎత్తుకుతూ ఉంటాయి, పెద్ద చెట్టు చూసుకుంటాయి, చెట్టు కనిపించగానే భలే ఉంది ఈ చెట్టు అని ఎగరవు. ఆ చెట్టు మీద పాక్కుంటూ చెట్టు పై పాయింట్ దాకా ఎక్కి అక్కడి నుంచి దూకేస్తాయి. అంటే అంత హైట్కి వెళ్ళి అక్కడి నుంచి దూకి ఎగిరితే బాగా అవుద్దేమో, ఎగరగలుగుతామేమో ట్రై చేయడానికి కాదు, అక్కడి నుంచి కళ్ళు మూసుకొని దూకేస్తాయి. ఎందుకురా అంటే ఏమో, నేను మేబీ ఏదైనా కొమ్మో గిమ్మో అడ్డం పడి కింద పడకుండా ఆగొచ్చేమో, చూద్దాం ఖచ్చితంగా చూద్దాం అని ఎక్కి దూకతానే ఉంటాయి మాటికి పక్షులు. అబ్బో, ఇట్లాంటి క్వాలిటీస్ దీనిలో తెగ ఉంటాయండి. ఇప్పుడు రకరకాల పక్షులు చూసుకున్నాం అనుకోండి, వాటి మేటింగ్ టైం ఉంటది. ఇప్పుడు మేల్ పక్షులు ఫీమేల్ పక్షుల్ని అట్రాక్ట్ చేస్తుంటాయి. కలవడానికి, మేట్ అవడానికి ఎన్నో యాక్టివిటీస్ చేస్తాయి. కొన్ని పక్షులు అయితే పూలు తెస్తుంటాయి, కొన్ని మంచి గూడ్లు కట్టి అట్రాక్ట్ చేస్తుంటాయి, మంచి సౌండ్స్ అవి చేస్తూ ఉంటాయి. ఇదేం చేసిద్దో తెలుసా? నేను చెప్పిన ఈ పక్షుల జాతుల్లో మేలువి ఫస్ట్ ఒక అడవిలో బాగా ఎత్తుకొని ఒక మూల చూసుకుంటే అక్కడ ఒక గుంట తవ్వి ఆ గుంటలో కూర్చొని దిక్కులు చూస్తా ఉంటది. అంతే. ఎప్పుడన్నా ఏదైనా మన స్టైల్లో ఉన్న పక్షి ఏమైనా వచ్చిద్దా, ఏమైనా ఇవాళైనా వర్కౌట్ అవుద్దా, అసలు ఛాన్స్ ఉందా ఈ జీవితంలో? ఇలా కూర్చొని ఎదురు చూస్తా ఉంటాయి. పొరపాటున ఏదన్నా వాడు మేల్ ఫీమేల్ సంబంధించిన పక్షులు అటు నుంచి పోయాయనుకోండి, గట్టిగా వస్తుంటాయి. మీరు అనుకోవచ్చు ఆ పక్షుల వైపులు నీకేం తెలుస్తాయి, అవేమో అట్రాక్ట్ చేయడానికి అలా సౌండ్లు చేస్తుందేమో అని. మనకు అర్థం కావట్లేదేమో అని కూడా ఏం లేదు. సైంటిస్టులు రీసెర్చ్ చేసి చెప్పింది, ఆ పక్షుల్ని జస్ట్ గట్టిగా వస్తుంటాయి. ఎందుకు వస్తాయి కూడా తెలియదు. గట్టిగా అని పిలిస్తే ఎట్టుంటుందో సేమ్ ఎగ్జాక్ట్ గా అదే టోన్ లో అదే విధంగా అరుస్తుంటాయంట అమ్మాయిని, లేడీ పక్షులను చూడగానే. దీనివల్లే ఈ పక్షులకి ఆల్మోస్ట్ ఏవో కొన్ని పక్షులకే జీవితంలో ఎప్పుడో ఒకసారి ఛాన్స్ వచ్చింది అంతే. కొన్నిటికైతే జీవితంలో ఛాన్సే రాదు. ఇంకో పక్క సంబంధం లేకుండా అరుస్తా ఉంటాయి కదా. ఎట్లా అరుస్తాయంటే చుట్టుపక్కల కొన్ని మైల్స్ డిస్టెన్స్ దాకా వినిపిస్తుంది. అందమైన అమ్మాయి పోతుంటే, అదే వీళ్ళ అందమైన పెట్టబోతా ఉంటే మంచి సౌండ్ చెయ్యాలి కదా. ఇవి అట్లా కాదు, ఎట్లా అరుస్తాయంటే చుట్టుపక్కల నక్కలు, తోడేళ్లు, భయంకరమైన జంతువులు ఏమన్నా దీని దగ్గరకు వచ్చేసి మంచి దిట్టంగా ఉన్న పక్షి నీ కోసం వెయిట్ చేస్తుంది, వచ్చి తినే అని చెప్పి పిలుస్తున్నట్టు ఈ సౌండ్స్ అన్ని వినిపిస్తుంటాయి. లిటరల్లీ ఈ పక్షులన్నీ ఆల్మోస్ట్ అలాగే చచ్చిపోతుంటాయి. ఏవేవో వచ్చి తినేస్తుంటాయి వీటిని. మంచి మందంగా కడాయిలో కూర్చున్నట్టు ఆ గుంటలో కూర్చొని ఉంటాయి. ఇందులో ఇంకా ప్రత్యేకత ఏంటంటే ఈ తోడేలు గిడేలు ఇట్లాంటివి అటాక్ చేస్తారని తెలిసింది అనుకోండి, వెంటనే ఇవి మాయమైపోతాయి, అక్కడికక్కడ మాయమైపోతాయి అని అవి అనుకుంటాయి. పక్కనే ఏ చెట్టో కొమ్మో పొదలగుట్టో ఉంటది కదా, దాని దగ్గరికి వెళ్ళిపోయి పొదలగుట్ట పక్కనే కూర్చొని నేను కూడా వాటి నుంచి ఒక పొదలగుట్టని, లేదా అయ్యాలి నేను కొబ్బరి చెట్టు, లేదు ఇది ఇప్పుడు నేను కొబ్బరి బాండని అని, దానికి అదే నేను ఇంకా కొబ్బరి బాండాన్ని అక్కడ వచ్చి ఎందుకని ఏమని చేస్తా, ఏం చేయవు కదా. సో నన్ను కూడా ఏం చేయమని అలాగే ఉండిపోతాయి. ఇవి దానిలో ప్రత్యేకతలు ఏంటో అంటే, ప్రత్యేకతలే అండి, దీని డంబెస్ట్ బర్డ్ ఇన్ ద వరల్డ్ అని పిలుస్తుంది. దీనికంటే
ఇంతకంటే పెచ్చ పువ్వు పక్షి మీకు జీవితంలో ఇంకోటి కనిపించదు. ఇవి వేసే యాశాలకి ఇప్పుడు దాకా ఇవి బతికుండడమే చాలా గొప్ప విషయం. యాక్చువల్లీ అయితే బతికుండే ఛాన్స్ లేదు. మనుషులే దీని గురించి కొంచెం తెలిసాక రీసెర్చ్ అని చేశాక జాగ్రత్తగా మిగిలిన కొన్ని ఒకటి అయినా ఉంటే వాటిని తీసుకొచ్చి దాచిపెట్టి వీటి కౌంట్ ని పెంచే ప్రోగ్రామ్ లో ఉన్నది. ఇలా సైంటిస్టులు పెంచుతున్నారే, ఇవి మాత్రమే ఉన్నాయి, బయట ఇంకేడ భూమి మీద కనిపివు. అసలు ఇవైనా సరే ఎంతకాలం ఎట్ట బతుకున్నాయో తెలియదు. ఫ్రెండ్స్, మీకు లాస్ట్ వీక్ జరిగిన ఇండిగో క్రైసిస్ గురించి తెలుసా? ఇన్స్టాలో వీటిలో బాగా గట్టి గోల అయింది. యూట్యూబ్ డేస్ బాగా గట్టిగా అయింది కదా. తెలియని వాళ్ళ కోసం చెప్పాలంటే లాస్ట్ కొన్ని డేస్ లో ఏమైందంటే మిగతా ఎయిర్లైన్స్ అన్ని ఓకే, కానీ ఇండిగో వాళ్ళ ఎయిర్లైన్స్ కొన్ని వందల ఫ్లైట్స్ అడ్డదిడ్డంగా క్యాన్సిల్ అయిపోయాయంట. వేల మంది జనాలు డైలీ ఎయిర్పోర్ట్ కి రావడం, వాళ్ళ ప్లేన్ క్యాన్సిల్ అయిందని తెలియడం, అక్కడే ఉండిపోవడం. వందల విమానాలు క్యాన్సిల్ అయిపోయాయండి, ఒకటి రెండు కాదు. అందుకే అంత పెద్ద గోల అయింది. ఒక డేకి కొన్ని వేల మంది పనులన్నీ ఆగిపోయాయి. ఏమైందా, ఎందుకట్లా ఆగిపోయిందా? పెట్రోల్ అయిపోయిందా అంటే యాక్చువల్లీ తెలియాలంటే ఒక 2 ఏళ్ళు వెనక్కి వెళ్ళాలి. ఇండిగోకి సంబంధించిన ఒక పైలట్ ఉన్నాడు. అతను నెక్స్ట్ ఇంకా ప్లేన్ నడపాలి, ఇంకా ప్లేన్ ఎక్కి నడపాలి అనే టైంకి కొంచెం ముందు కొలాప్స్ అయిపోయి అక్కడే పడిపోయాడు. ఎక్కువ మంది ఏమనుకుంటూ ఉంటారంటే వాళ్ళ ఫ్లైట్ షెడ్యూల్స్ చాలా టైట్ గా ఉన్నాయి, వెంట వెంటనే ఒకదాని తర్వాత ఒకటి గ్యాప్ ఇవ్వకుండా ఫ్లైట్లు నడపమని చెప్తున్నారు. గాల్లో ప్రెజర్లో అంతంతసేపు నడపడం చిన్న విషయం కాదు. వింటూ ఉంటారు కొంతమంది ఒక్కసారి ఫ్లైట్ ఎక్కి దగ్గర జెట్ లాగ్ అంటుంటారు. వీళ్ళు డైలీ అంత రేంజ్ లో ఎంత హెక్టిక్ గా ఉంటారు అసలు నడపాలంటే. సో ప్రెజర్ ఎక్కువైపోయి అలా చనిపోయారని ఎంతో మంది అనుకున్నారు. బట్ అప్పటికే ఎన్నో ఏళ్ల నుంచి షెడ్యూల్స్ చేంజ్ చేయాలని, అర్జెంట్ గా వెంటనే అలా పెట్టకూడదని, ఇన్ని గంటల పైలట్స్ ని యూజ్ చేయకూడదని అందరు అడుగుతూ డిమాండ్ చేస్తూ ఉన్నారు. కానీ ఇన్సిడెంట్ అయ్యాక గోల బాగా పెద్దదైపోయింది. ప్రొటెస్టులు చేయడం స్టార్ట్ చేశారు. ఇదంతా చూసి డీజీసీఏ వాళ్ళు జనవరి 2024 8న పైలట్స్ కి ఫేవరబుల్ గా ఉండేవి కొత్త రూల్స్ తీసుకొచ్చారు. పెద్ద డిఫికల్ట్ ఏం లేవు. పైలట్స్ కి కొంచెం ఎక్కువసేపు రెస్ట్ ఇవ్వండి, మాటికి నైట్ షిఫ్ట్లు ఎక్కువ వేయకండి, ఒక పర్టికులర్ టైం ఉంది, ఇన్ని గంటలు ఉంటాయి, ఈ టైం లోపే నడపాలి, ఇంతకంటే ఎక్కువసేపు నడపాలని అడిగే ఛాన్సే లేదు. దీనికోసం అందరూ ఏం చేయాలి, కొత్త పైలట్స్ ని పెట్టుకోవాలి. ఎందుకంటే టైం లిమిట్ ఉంది, ఒక వీక్ లో ఇన్ని గంటలే వాడుకోవాలని. దీని వల్లే ఇండిగో వాళ్ళది మొత్తం క్యాన్సిల్ అయిపోయినట్టుంది, పైలట్స్ తక్కువ అయినట్టున్నారు అని అనుకోవద్దు. న్యూస్ లో చెప్పింది ఏంది, ఇండిగో వాళ్ళ ప్లేన్సే క్యాన్సిల్ అవుతున్నాయి, మిగతా వాళ్ళ ఎయిర్లైన్స్ వాటిలో పెద్ద ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. ఏంటి వీళ్ళు ఒక్కరికైనా రూల్స్ అంటే అందరికీ రూల్స్ ఉన్నాయి, కానీ వీళ్ళు ఒక్కరికే ఇదేం చెప్పలేదు. ఇప్పుడే వెంటనే అయిపోవు. 2 ఏళ్ళు టైం ఇచ్చాడు, 2024 జాన్ అని చెప్పానుగా. సో ఈ 2 ఏళ్ళు టైం ఉంది. 2025 నవంబర్ నుంచి ఇప్పటిదాకా రూల్స్ చెప్పారు కదా, అవన్నీ స్టార్ట్ అవుతాయని. అందరూ కంపెనీ వాళ్ళంతా నెమ్మదిగా ఎక్కువ మంది పైలట్స్ పెట్టుకుంటూ సెట్ చేసుకుంటూ వచ్చారు. కానీ ఇండిగో వాళ్ళు ఏం చేశారు, అవసరం ఏముంది అసలు, ఎందుకు అని వాళ్ళు చెక్ చేసుకున్నారు, డేటా అనాలిసిస్ చేశారు. ఇప్పుడు కొత్తగా రూల్స్ వచ్చాయి, దాన్ని బట్టి చూసుకుంటే పైలట్ 70 గంటలే నడపాలి. వాళ్ళ పైలట్స్ ఎంతసేపు నడుపుతున్నారో మొత్తం తీసుకుని దాన్ని యావరేజ్ చేస్తే గట్టిగా 57 గంటలే వస్తుంది. వాళ్ళు 70 గంటలు చెప్పారు కదా, ఇక్కడ 57 గంటలే కదా నడుపుతుంది. సో మన కొత్త పైలట్స్ అవసరమే లేదు అని పెట్టుకుని వాళ్ళు ఆ చెప్పిన రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని వదిలేసారు, కొత్త వాళ్ళు పెట్టుకోవాలా. కట్ చేస్తే కరెక్ట్ గా ఏమైంది, నవంబర్ లో కొత్త రూల్స్ వచ్చేసాయి. అప్పటికప్పుడు తెలిసాక అప్పుడు అర్థమైంది అంత గజ్జి ప్లాన్ వేసుకున్నదని. చిన్న నార్మల్ ప్లేన్స్ మామూలు ప్లేసుల్లో అయితే పైలట్స్ యావరేజ్ గా తక్కువ సేపే నడుపుతున్నారు, కానీ ఇంపార్టెంట్ ప్లేస్ సిటీస్ లో వీటిలో చాలా ఎక్కువ సేపు నడుపుతున్నారు. 70 గంటల కంటే ఎక్కువ సేపు నడుపుతూ ఉన్నారు. రూల్ అప్లై అవ్వగానే 70 గంటల మించి అసలు చెయ్యకూడదు, ఖచ్చితంగా చేయకూడదు. కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా డే వచ్చాక తెలిసింది, అమ్మా మనం క్యాలిక్యులేషన్ అని తప్పు చేసాం అంటే. ఓన్లీ సిటీస్ లో అక్కడే యావరేజ్ చూసుకుంటే ఒక్కొక్క 80-90 గంటలు నడుపుతున్నారు. దాంతో పైలట్స్ ఇంకా లేకుండా అయిపోయింది. మీకు డౌట్ రావచ్చు, ఇంత పెద్ద కంపెనీ వాళ్ళు అంత మాత్రం డౌట్ రాదా, టైం వస్తుంది సడన్ గా చేంజ్ అయిపోద్దని. ఏం చెప్పాలంటే అర్థం అవుతుంది కదండి, నిజంగానే ప్లాన్ ఏం సరిగ్గా వేసినట్టే లేదని. కట్ చేస్తే వీళ్ళ దెబ్బకి కొన్ని వేల మంది ఎయిర్పోర్ట్ లో పడి తిరుగుతా ఉన్నాడు. పైలట్స్ ఏమో లేదు, అప్పటికప్పుడు దొరకట్లేదు. చేసేదేం లేక ఆన్ బోర్డ్ లో ఉన్న కొంతమందిని జూనియర్ పైలట్స్ ని ఎవరు దొరికితే వాళ్ళు వెంటనే తీసుకొచ్చేసి కొన్ని నడపడానికి ట్రై చేస్తా ఉన్నారు. మీరేమంటారు దీని గురించి? ఫ్రెండ్స్, మామూలుగా మీరు పెద్ద బిల్డింగ్లు చూడండి, ఏదైనా ప్లేస్ ఊళ్ళల్లో చర్చిలో ఉన్న పైన రాడ్లు ఉంటాయి పొడవుగా. కాబట్టి సిటీస్ లో చూడండి పెద్ద బిల్డింగ్లు ఉన్నాయనుకోండి, దాని మీద రాడ్ ఒకటి ఉంటది బాగా పొడవుగా. ఒకనొక టైంలో ఇలా పెద్ద రాడ్లు మీద పెట్టుకోవడం అనేది అశుభంగా ఫీల్ అయ్యేవాళ్ళు. కోటి చంపేసే వాళ్ళు కొంతమంది అయితే రాడ్డు పెట్టేవిందా మీద అని చెప్పి, కొంప మీద రాడ్డు కనిపిస్తే లేపేస్తామని వార్నింగ్లు ఇచ్చుతూ తిరిగే బ్యాచ్ ఉండేది. వాడి రాడ్లు ఏందో వాడు పెట్టుకుంటే జనాలకి ఏం ప్రాబ్లం వచ్చిందంటే, బేసిక్ గా ఉత్త రాడ్లు కాదు, ఈ రాడ్లని ఉరుములు మెరుపులు పడతాయి కదా, పడకుండా పెడుతుంటారు ఇప్పటికి కూడా. ఇదంతా బెంజమిన్ ఫ్రాంక్లిన్ యొక్క ఐడియా. ఇతను ఒక ఎక్స్పెరిమెంట్ చేశాడు. బేసిక్ గా ఈ ఉరుములు పడ్డం మెరుపులు పడ్డం దీని వల్ల ఏమయ్యేది, కొంచెం పెద్దగా బిల్డింగ్ ఉన్నా ఖచ్చితంగా పగిలిపోయావు. ఆ టైంలో అమెరికా యూరోప్ చూసుకుంటే ఇంకా పెద్ద ఉండేదల్లా చర్చిలే, దానికంటే పొడవుగా ఏం ఉండేవి కాదు. సో ఉరుములు మెరుపులు పడితే ఖచ్చితంగా వీటి మీదే పడేవి ఎక్కువ. అసలు ఈ అమెరికా యూరోప్ ఆ టైంలో ఉండే జనాలంతా ఉరుములు పడ్డం అంటే దేవుడు మనుషులకి పనిష్మెంట్ ఇస్తున్నాడు, మనం మనుషులం తెగ్గబ్బు పనులు చేస్తున్నాం, అబ్బో మనం బీభత్సంగా చేస్తున్నాం కాబట్టి మీరంతా గబ్బుగాళ్ళు గబ్బు పని చేశారని ఉరుములు
మెరుపులు వేసి మనకి పనిష్మెంట్ ఇస్తున్నాడు దేవుడు హక్కుగా ఫీల్ అయ్యేవాళ్ళు. ఎక్కడైనా ఉరుములు మెరుపులు పడితే వెంటనే అక్కడికి వెళ్ళిపోవడం, దీపాలు వెలిగించడం, ప్రార్థనలు చేయడం ఇదంతా చాలా ఎక్కువ అయ్యేది. అప్పుడే బెంజమిన్ ఫ్రాంక్లిన్ అనే వ్యక్తి సైంటిస్ట్ అన్నమాట. యాక్చువల్లీ ఆ టైంలో కొంచెం లాజిక్ గా ఆలోచించినా పడేస్తానే వాళ్ళు. ఇప్పుడే ఎవరన్నా మనకంటే ఎక్కువగా లేటెస్ట్ గా లాజిక్ గా ఆలోచిస్తారంటే చంపేద్దాం అన్నట్టున్నది. ఇంకప్పుడు ఎలా ఉండేది. ఇప్పుడైతే ఇతను చూసుకుంటే చాలా పెద్ద సైంటిస్ట్, బాగా లాజికల్ గా ఆలోచించే వ్యక్తి, అన్ని డిఫరెంట్ గా చూసేవాడు. మెరుపుల్ని బాగా అబ్జర్వ్ చేస్తే అదంతా ఎలక్ట్రిసిటీ అన్న విషయం అర్థమైంది. సో దీన్ని మనం కంట్రోల్ చేయొచ్చు అని చెప్పి ఒక ఎక్స్పెరిమెంట్ చేసి పొడవుగా ఉండే బిల్డింగ్ మీద ఒక రాడ్ పెట్టడం స్టార్ట్ చేశాడు. ఆ రాడ్ కనెక్షన్ డైరెక్ట్ గా భూమి లోపలికి పెట్టేలాగా ఉండేలాగా చూసుకున్నాడు. సో ఉడుము ఏమైనా పడినా అది ఎలక్ట్రిసిటీ మొత్తం అబ్జర్వ్ చేసుకుని దాన్ని డైరెక్ట్ గా గ్రౌండ్ లోపలికి తీసుకెళ్లిపోతుంది. దాంతో ఏ ఎఫెక్ట్ పడదు, న్యూట్రల్ అయిపోద్ది. ఈ బిల్డింగ్ లో ఇరిగిపోవడం, పగిలిపోవడం అసలు ఇంకేం లేదు. అసలు పడిందంటే పడింది అన్నట్టు ఉంటది అంతే. పడిందన్న విషయం కూడా తెలియదు. ఇలా ట్రై చేశాడు. ఒక బిల్డింగ్ మీద, చర్చ్ మీద పెట్టి చూశాడు. భలే పని చేస్తుంది. ఇలా ప్రతి చోట పెడదాం అనుకున్నాడు. జనాలంతా వచ్చి తిట్టడం స్టార్ట్ చేశాడు. అంటే నువ్వు తెలివైనోడివి, మేమంతా పేడ పిసుక్కుంటూ కూర్చున్నావా, క్యాండిల్స్ వెలిగించి ఇదంతా మేమేం చేస్తున్నాం, పక్క ట్రై చేస్తున్నాం కదా, ఉడుములు మెరుపులు పడినాయి మాకు దేవుడా, మేము బాగా ఉంటాం అని చెప్పి అడుగుతున్నాం. నువ్వు ఈ లోపల ఎందుకు ఇలా అడ్డం పడుతున్నావు? దేవుడు ఎంతో ఇష్టంగా ఉరుములు మెరుపులు అవి మన మొహాన్ని కొట్టి మనకేదో చెప్పాలనుకుంటున్నాడు. కానీ నువ్వు దేవుడు ఉరుములు వేస్తుంటే దాన్ని సైడ్ చేసేస్తున్నావు. నువ్వు దేవుడికి ఇంకా ఎక్కువ కోపం తెప్పిస్తున్నావు. ఈసారి తుఫాన్ ఇచ్చి కొడతాడు. ఇదంతా సైన్స్, ఇదంతా స్టఫ్ కాదు, మొత్తం రిలీజియస్. దేవుడు నిర్ణయానికి అడ్డం పడమాకని చెప్పాడు. ఇలా గోల చేశాడు. అయితే గోల ఏమైనా చేస్తే అక్కడికి వెళ్ళేవాడు కాదు, సైంటిస్ట్ అదంతా చూసేవాళ్ళు కదా, చంపేద్దామని ఉండేవాళ్ళు ఏదోలో. అయితే ఉండే కొద్ది కొన్ని ప్లేసుల్లో పెట్టడం స్టార్ట్ చేశాడు కదా కొంతమంది ఒప్పుకున్నాక. దేని మీద అయితే లైట్నింగ్ రాడ్స్, ఈ సెటప్ ఇదంతా పెడుతుంటే అస్సలు ఉరుములు మెరుపులే అక్కడ పడట్లా. ఎప్పుడు పడినా సరే అది పెట్టని చోట్లనే పడుతూ ఉన్నాయి. మాటికి పడి పేలిపోతా ఉన్నాయి. డ్యామేజ్ ఎక్కువ అయిపోవడం వల్ల చేసేదేం లేక ఇంకో పక్క చాలా చోట్ల పడట్లేదు అది పెడుతుంటే. సరేరా బాబు, మనిషి ఒకటి దేవుడు ఒకటి డిఫరెంట్ ఎందుకు అవుద్ది? మనిషిని దేవుడే కదా పుట్టించింది. పెట్టే రాడ్ పెట్టే అని చెప్పి తీసుకొచ్చి ఆ రాడ్లు అరేంజ్మెంట్లు అన్ని చేశాడు. అప్పటి నుంచి ఎంతమంది ఆ రాడ్లు కొట్టేసి ఎరగొట్టి జైలుకి వెళ్ళి తన్నిచ్చుకొని అసలు ఎన్ని కేసులు ఉన్నాయో తెలుసా ఆ టైంలో. రాడ్ పెడితే దేవుడు కోపడతాడని చెప్పి పీకెళ్ళేవాళ్ళు. ఇది రాడ్ కాదు, యాంటీ గాడ్ అని చెప్పి ఉండే కొద్దీ అంతా మర్చిపోతూ ఉన్నారు. దానివల్ల అన్ని లాభాలే ఉన్నాయని. ఫ్రెండ్స్, రీసెంట్ గా ఎలాన్ మస్క్ కి EU వాళ్ళు 120 మిలియన్ యూరోస్ ఫైన్ వేసారు. గట్టిగా మనం చూసుకున్నా ఎలాన్ మస్క్ నేనేం పట్టించుకోవట్లేదు, డైలీ కడుతుంటాను ఇట్లాంటివి అన్నట్టు కనిపిస్తున్నాడు. EU అంటే యూరోపియన్ యూనియన్ వాళ్ళు. ఏం లేదు, యూరోప్ లో ఉన్న చాలా పెద్ద పెద్ద దేశాలు అంతా కలిసి ఆల్మోస్ట్ 27 దేశాలు కలిసి ఒక సంఘం లాగా ఫామ్ అయ్యారు అనమాట. ఇదంతా ఒక బ్యాచ్, వాట్సాప్ గ్రూప్ ఒకటి పెట్టుకుని ఒకరి బాధలు ఒకరు చెప్పుకుంటూ, ఒకరి కష్టాలు ఒకరికి చెప్పుకుంటూ, హెల్ప్ ఏమైనా కావాలంటే చేసుకుంటూ ఉంటారు. సో ఒక గ్రూప్, గోండా బ్యాచ్ అని చెప్పొచ్చు. ఈ యూనియన్ వాళ్ళే 120 మిలియన్ యూరోస్ ఫైన్ వేశారు. ట్విట్టర్ అని అంటుంది ఇప్పుడు ఎక్స్ కదా, ఎక్స్ మీద. ఎందుకంటే డిజిటల్ సర్వీసెస్ యాక్ట్ ని బ్రీచ్ చేశాడు, మొక్కలు చేశాడు. చెప్పాలంటే ఏళ్ళు పెట్టి గెలిగాడు. నాకు నచ్చినట్టు చేసుకుంటా, నన్ను గెలకమాకండి. చాలా కేసులు వేసారు. 1 by 1 చూసుకుంటే ఫస్ట్ నువ్వు యాడ్లు నడుపుతున్నావా ఎక్స్ లో, ట్విట్టర్ బిటి ఎక్స్ అని నేమ్ పెట్టావు, ఓకే పెట్టుకో, ఏదైనా నేమ్ పెట్టుకోవచ్చు. కానీ అందులో యాడ్లు నడుపుతున్నావు కదా, ఆ యాడ్లు అసలు ఎవడిస్తున్నాడు, ఎవడు ఇప్పిస్తున్నాడు, ఎన్ని యాడ్స్ చేస్తున్నావు, ఎవరు చూపిస్తున్నావు, ఇట్లాంటిది పబ్లిక్ రికార్డ్ అనేది ఒకటి మెయింటైన్ చేయాలి. ఎవడన్నా గవర్నమెంట్ వాళ్ళు పోయి అడిగినా ఏమో మాకేం తెలుసు, వాడెవడో డబ్బులు ఇచ్చాడు యాడ్ వేసాం అంతే. మధ్యలో పంచాయతీలు డాక్యుమెంట్లు ఏంటి, మాకేం తెలియదు, ఏమైనా కావాలంటే ఎలాన్ మస్క్ అడుక్కోండి అని చెప్పి అంటున్నారు. దాంతో వీళ్ళకి ఒళ్ళు మండింది. దాని తర్వాత ఇంకో కేసు ఏం వేసారంటే ఆ టిక్ మార్క్. నువ్వేమన్నా సంతలో పొట్టేళ్ళు అమ్ముతున్నావు అంటారా, చేతిలో కట్టబెట్టు తీసుకొని వెళ్ళిపో అని చెప్పి అనడానికి. టిక్ మార్క్ అంటే అది ఒక అథెంటికేషన్ కి సింబల్, అది వెరిఫైడ్ అకౌంట్ అని. అది ఉందంటే జనాలు ఈ అకౌంట్ ని మనం నమ్మొచ్చు, ప్రజలకు ఒక నమ్మకం వచ్చింది. దాంతో ఇంకా వాళ్ళు ఈ అకౌంట్ మనం ఫాలో అవ్వచ్చు, ప్రాబ్లం ఏం లేదు అని ఉంటది. ఎవడు పడితే వాడు వచ్చి చేతిలో 10 రూపాయలు పెట్టగానే టిక్ మార్క్ ఇచ్చేస్తా, తీసకపో అసలు ఎత్తుకెళ్ళిపో అని అంటే దానికి వాల్యూ ఏముంటది? వాల్యూ లేకపోయినా జనాలు కన్ఫ్యూజ్ అవుతారని. దాని తర్వాత అన్నిటికంటే మెయిన్ గా చెప్పాలంటే మీ ఎక్స్ వాళ్ళు జనాలకు అడ్డం పడుతున్నారండి. ఇప్పుడు ఇండిపెండెంట్ గా రీసెర్చ్ చేయాలి, తెలుసుకోవాలి, జ్ఞానం విజ్ఞానం పెంచుకోవాలనే ఆవేశంలో చాలా మంది ఉంటారు. కానీ ఎక్స్ వాళ్ళు గేట్లు వేసేసి మీరు ఆ వెనకే ఉండండి, గేట్ కట్టే ఉండండి, మీ టోకెన్ నెంబర్ వచ్చా పిలుస్తాం, అప్పుడు దాకా అక్కడే ఉండండి అంటున్నారు. అంటే ఏం లేదు, ఎక్స్ లో పోస్ట్ పెడితే అది ఎలా స్ప్రెడ్ అవుతుంది, జనాల దాకా ఎలా వెళ్తుంది, ఎంత వేగంగా వెళ్తుంది. ఇప్పుడు ఎవడన్నా గబ్బు పోస్టులు పెట్టాడే అనుకోండి, హార్మ్ఫుల్ కంటెంట్ పెట్టా అనుకోండి, ఎక్స్ వల్ల దాన్ని ఎలా డిటెక్ట్ చేస్తారు, ఎలా తీసేస్తారు, అసలు నిజానికి మీరు ఆపుతున్నారా లేదా, ఇదంతా బ్యాక్గ్రౌండ్ లో అల్గారిథం బాగానే నడుస్తుందా లేదా తెలుసుకోవడానికి ఎంతో మంది తెలుసుకుందాం అనుకుంటారు. అంటే జనాల కోసం, వాళ్ళ కోసం కాదు. జనాల సేఫ్టీ మా సేఫ్టీ అనుకునే బ్యాచ్ ఉంటది. వాళ్ళని అసలు దగ్గర కూడా రానిట్లా ఏది ఉన్నా సరే ఎలాన్ మస్క్ తో మాట్లాడుకోండి అని అంటున్నారు స్టాఫ్ అంతా. దాంతో EU వాళ్ళకి ఒళ్ళు మండింది. యూరోపియన్ కంట్రీ వాళ్ళు కదా, ఇట్లాంటివి చాలా చేసావు నాయన, ఒకటి రెండే చెప్పాను నీకంతే. సో 120 మిలియన్ యూరోస్ ఇవ్వు, లేదా $140 మిలియన్ లేండి అవి, అది కట్టు అంటే దానికి అర్థం నువ్వు ఫైన్ కట్టేసి మళ్ళీ సేమ్ ఇదే చేసుకోవచ్చని కాదు, చెప్పినవన్నీ చేంజ్ చేయాలి ఖచ్చితంగా. దాంతో పాటు ఫైన్ అంతా కూడా కట్టాలి ఇట్లా చేసినందుకు, అది పాయింట్.
అయితే ఫ్రెండ్స్ అది 1920 ఒలింపిక్స్ స్టార్ట్ అయ్యాయి అనమాట. ధూమ్ ధామ్ గా అవుతుంది. అయితే ఒలింపిక్స్ అన్నాక దానికి ఫ్లాగ్, లోగో ఇవన్నీ ఉంటాయి కదా. ఈ లోగో కనిపిస్తుంది కదా, అది BMW లోగో కాదు, ఒలింపిక్ లోగో. 1920లోనే ఫస్ట్ టైం ఇలాంటి ఒక ఫ్లాగ్, ఆ లోగోని అలా తయారు చేసి ఫ్లాగ్ హోస్టింగ్ జరిగింది. అదే ఫస్ట్ టైం 1920లో. మ్యాటర్ ఏంటంటే సేమ్ 1920లో ఎగరేసారు. ఆ ఏడాది ఫస్ట్ టైం ఎగరేసిన ఈ ఫ్లాగ్ కూడా పోయింది, మళ్ళీ దొరకలేదు. 1997 ఏడాదిలో ఈ తాత వచ్చి ఆ ఫ్లాగ్ వెనకాల ఉన్న మిస్టరీ ఏంటో, దాన్ని ఎవరు దొంగతనం చేశాడో మొత్తం డీటెయిల్స్ అని చెప్పాడు అనమాట. ఇంకా మీడియా వాళ్ళంతా వచ్చి ఓకే అదేంటో చెప్పండి అంటే, యాక్చువల్లీ 1920 ఒలింపిక్స్ అయ్యాను కదా, అందులో ఇతను కూడా పార్టిసిపేట్ చేశాడు. అప్పుడు డైవింగ్ కాంపిటీషన్ లో అమెరికా నుంచి పార్టిసిపేట్ చేయడానికి వచ్చాడు. పార్టిసిపేట్ చేశాడు, చాలా అద్భుతంగా ఆడతాడు. దాంతో పాటు అతను ఆ ఏడాదిలో బ్రాంజ్ మెడల్ కూడా గెలిచాడు. స్పోర్ట్స్, ఒలింపిక్ గేమ్స్ కంప్లీట్ అయిపోయాయి. అంతా వాళ్ళ ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. అలా ఈ అంకుల్ కూడా వెళ్తూ ఉంటే అప్పుడే ఒక అతను గోడ చాటుగా నుంచొని ఫ్లాగ్ నే చూస్తూ ఉన్నాడంట. వెళ్ళి రెడ్ హ్యాండెడ్ గా ఉండి పట్టుకుని ఏంటో చూస్తున్నావు అని అడిగాడు. అయితే అది చూస్తుంది ఎవరు కాదు, ఈ తాత వాళ్ళ బెస్ట్ ఫ్రెండే. ఆ బెస్ట్ ఫ్రెండ్ చూసి అదే ఆ ఫ్లాగ్ భలే ఉంది చూడురా అన్నాడు. ఆ బాగుందిలే పదా అని చెప్పి తాత తీసుకుని వెళ్ళిపోతూ ఉంటే ఈ ఫ్రెండ్ ఏమో నీకు గానీ దమ్ము ఉంటే ఆ ఫ్లాగ్ ని నువ్వు ఇప్పుడు ఆ పోల్ మొత్తం ఎక్కి దాన్ని దొంగతనం చేసి ఎవరు తెలియకుండా తీసుకెళ్లాలి, అమెరికాకి ఎత్తుకుపోవాలి అని టాస్క్ ఇచ్చాడు. వీడు నాకు దమ్ముందని నీకు నిరూపించుకోవాల్సిన అవసరం లేదు పోదా అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ తాత ఇడు మళ్ళీ ఆపి నువ్వు గానీ ఆ ఫ్లాగ్ దొంగతనం చేయకపోతే నీకు పెళ్లి కాదు, ఇదే నా శాపం అన్నాడు. ఏదో బాబు అట్టంటావు, పెళ్లి కాకుండా ఎట్టుంటాను, నేను వెళ్తాను ఆగని చెప్పి డైరెక్ట్ గా వెళ్ళిపోయి ఆ పోల్ ఎక్కేసాడు. 15 అడుగులు ఎత్తుండే పోల్ అది. ఆ పోల్ పైకి ఎక్కి ఆ ఒలింపిక్ ఫ్లాగ్ ఓడబీకి ఎవ్వరు చూడకుండా దాన్ని తీసుకొచ్చేసి అతను టంకు పెట్లో ఇనపెట్లో పెట్టేసుకున్నాడు. దాన్ని తీసుకెళ్లి అమెరికాకి వెళ్ళిపోయాడు. ఇంకా అప్పటి నుంచి అది అలాగా ఇనపడబ్బాలోనే ఇనపెట్లోనే ఉండిపోయింది. అప్పుడప్పుడు వాళ్ళ ఫ్రెండ్ కి చూపిస్తూ ఎక్కేస్తూ నాదే కదా ఉంది అనేవాడు. ఇంకా లాస్ట్ కి ఎందుకు చెప్పారంటే ఏజ్ అయిపోయింది, ఏం చేస్తాడు, మీడియా వాళ్ళు కనిపించారు, కొంచెం పబ్లిసిటీ వచ్చింది. నాకు ఒక విషయం గుర్తొచ్చింది, ఆ టైంలో చేసిందని చెప్పాడు మీడియా వాళ్ళు కనిపించగానే. అంటే కొంతమంది రిపోర్టర్స్ అడిగారు, మీరు బ్రాంజ్ మెడల్ గెలిచారు కదా, ఫ్లాగ్ ఆ టైంలో పోయింది కదా అంటే, అయ్యో నాకు ఎందుకు తెలియదండి అంటే, చెప్పంటే నేనే కొట్టేశానని చెప్పేశాడు. ఇంక ఈ మ్యాటర్ తెలియగానే ఒలింపిక్ వాళ్ళంతా పరిగెత్తుకుంటూ వచ్చేసి ఎన్నేళ్ల పాటు మేము వెతికాం తెలుసా దానికోసం. అంటే ఫస్ట్ టైం అలా ఒలింపిక్ లోగోతో ఫ్లాగ్ ని హోస్ట్ చేయడం అనమాట. అది తీసుకుపోయారు కదా, ఎంత ఎతికాము, ఇన్నేళ్ళు వచ్చాయి మీకు ఇప్పుడు ఏమైనా అనలేము, జైల్లో పెట్టలేము, ఏం చేయలేము. సర్లేండి ఇంకా 2020లో సిడ్నీ ఒలింపిక్స్ అవుతున్నాయి కదా, ఆ టైంలో అయినా మీ ఫ్లాగ్ ని ట్రంక్ పెట్టులోంచి ఓడబీకి తీసుకొచ్చి మాకు ఇచ్చేయండి అని చెప్తే ఇంక నిజంగా తా తీసుకొచ్చి ఇంకా ఒలింపిక్స్ అవుతున్నప్పుడు అది తీసుకొచ్చి ఇచ్చేసాడు అనమాట.